హలో, ఓకే. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మొదటగా నా శుభాభివందనములు తెలుపుకొనుచున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుడు మన జీవితంలో ప్రతిదినాన్ని మనకు ఆశీర్వదించి అనుగ్రహిస్తున్నాడని మనము గ్రహించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయంలో దేవుని మాటలను మన హృదయాల్లో స్వీకరించి ఆ మాటల ప్రకారంగా మన మనస్సులను మార్చుకొని మన హృదయాలను దేవుని తట్టు తిప్పే విధముగా మనము సిద్ధపడాలని దేవుని పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ విలువైన అపారమైన అమూల్యమైన ప్రేమకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మా పట్ల చూపించుచున్న ప్రేమకును మా పట్ల జరిగించుచున్న ఆశ్చర్యకార్యములకును ఏమిచ్చి మీ రుణం తీర్చుకొనగలము తండ్రి. సర్వశక్తుడా, ప్రతి దినాన్ని మా జీవిత కాలంలో మాకు వరముగా ప్రసాదిస్తున్నారు తండ్రి. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయంలో మీ విలువైన జీవము గల మాటలను వినుటకు ఇక్కడ మేము కూడి ఉన్నాము తండ్రి. ఈ దినాన ఈ సమయంలో మా ఆత్మలకు కావలసిన జీవాహారమును, రక్షణ సువార్తను మాకు అనుగ్రహించమని, బోధించమని, మాకు నేర్పించమని మీ ఎడల బ్రతిమలాడి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. సర్వశక్తుడా తండ్రి, ఈ యొక్క వాక్యము తండ్రి విని మేము విడిచిపెట్టు వారముగా కాకుండా తండ్రి, ఆ వాక్య ప్రకారముగా మా హృదయాలను మార్చుకొని మా హృదయాలను మీ పాదాల చెంతకు చేర్చే వారంగా ఉండుటకు సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అతి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సందర్భంలో మనం ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు, ప్రతి ఒక్కరు బైబిలు మీ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ బైబిల్ ఓపెన్ చేసి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51, 52, 53. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51, 52, 53. ఎవరైనా ఒకరు గట్టిగా చదివితే అందరికీ వినపడుతుంది. విన్నారు కదా, చూశారు కదా ఆ వాక్యాన్ని. ఈ యొక్క సందర్భం ఏమిటంటే, స్టెఫెను గారు ఎవరు తెలుసు కదా మీకు అందరికీ తెలుసు. స్టెఫెను గారు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇజ్రాయెల్లో యూదులను హెచ్చరిస్తున్నాడు. ఎందుకు యూదులను హెచ్చరించాలి? యూదులు ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా ఒక పొల్లు కూడా పోకుండా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. కానీ ఎందుకు స్టెఫెను గారు వారిని ముష్కరులారా అంటున్నాడు?
అని మనం ఆలోచించాలి. ముష్కరులారా, ముష్కరులారా అంటే అర్థం ఏంటో తెలుసా ఎవరికైనా? ముష్కరులారా ఈ పదం తెలుగు డిక్షనరీలో ఉందా? ముష్కరులారా, మీరు ఎక్కడికి వెళ్ళబడలేదు. మీరు ఏ యొక్క పుస్తకంలోకి మీరు చూడని అవసరం లేదు, ఇక్కడే వ్రాయబడి ఉంది. ముష్కరులారా అంటే ఏంటంటే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లైను, ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. ఇదే ముష్కరులారా అంటే. అంటే మన హృదయాలను చెవులను దేవుని వాక్యానికి ఇస్తున్నామా? ఎంతమంది దేవుని వాక్యాన్ని బట్టి తమ హృదయాలను మార్చుకుంటున్నారు? ఎంతమంది ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో వారాలుగా, ఎన్నో నెలలుగా వాక్యం వింటున్నా మన హృదయాలు మారకపోతే మనము దేవుని పిల్లలమని చెప్పుకోవడానికి మనకు అర్హత లేదు. దేవుని మాట అంటే మనిషి హృదయాన్ని మార్చేవి. అలా మనిషి హృదయాన్ని మార్చకపోతే అది దేవుని వాక్యమే కాదు. దేవుని వాక్యానికి అంత శక్తి ఉన్నదంటే, బండబారిపోయిన మనిషి యొక్క హృదయాన్ని మార్చగలిగే శక్తి గలదే దేవుని వాక్యం. ఆ వాక్యానికి స్పందించక హృదయాన్ని మార్చుకొనకుండా మనం జీవిస్తుంటే ఆ జీవితం వ్యర్థమే అని నేను చెప్పడం లేదు, వాక్యం చెబుతుంది. అలానే యూదులు కూడా ఇశ్రాయేలీల కాలం నుంచి దేవుని మాటలను తృణీకరించారు. వాళ్ళ పట్ల దేవుని యొక్క ప్రేమ ఎలా ఉన్నదంటే, ఆయన ప్రేమ అబ్రహాము కాలము నుండి వెంటాడుతూనే ఉన్నది. అబ్రహాము కాలం నుండి అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ ప్రేమ వాళ్ళను వెంటాడుతూనే ఉన్నది. వాళ్ళు తృణీకరించిన వాళ్ళకి ఎన్నో సందర్భాలు, ఎన్నో మేలులు చేసినా కూడా వాళ్ళు విశ్వాసఘాతకులైపోయారు, విశ్వాసం లేని వాళ్ళు అయిపోయారు. ఎన్నో మేలులు పొందుకున్నారు. మనం ఎన్నో సందర్భాల్లో చూస్తున్నాం. ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరాలు బానిసత్వం నుండి వాళ్ళని విడిపించాడు. అరణ్యంలో వాళ్ళు ఏది అడిగితే వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళని అరణ్యంలో కూడా ఎంతో సుఖంగా వాళ్ళని నడిపిస్తున్నాడు కనాని దేశానికి మోషే నాయకుడి ద్వారా. కానీ ఎన్నో విషయాలలో దేవుని ప్రేమను వాళ్ళు తెలుసుకోలేకపోయారు ప్రియులారా. ఎన్నో తరతరాలు గడిచిపోతున్నాయి. ఏదో ఒకరు ఇద్దరే దేవుని వైపు తిరుగుతున్నారు, దేవునికి యథార్థంగా బ్రతుకుతున్నారే. కానీ అంతమంది జనంలో, ఎన్నో కోట్ల మంది జనంలో, ఎన్నో లక్షల మంది జనంలో ఒక్కరిద్దరు తప్ప చాలామంది దేవునికి అవిధేయులుగానే బ్రతికారు. ఆయన ప్రేమను పొందుకున్నారే కానీ ఆయనకు అవిధేయతగానే జీవించారు. కాబట్టి అప్పుడున్న ఇజ్రాయేలీయులు ఎలా ఉన్నారో అలాంటి స్వభావము మనలో ఉన్నదా? క్రీస్తు ఇజ్రాయేలీయులైన మనమంతా క్రీస్తు ఇజ్రాయేలీయులు. ఏంటి ఇజ్రాయేల్? మనం ఎందుకు క్రీస్తు ఇజ్రాయేల్ అవుతాము అనొచ్చు. ఇజ్రాయేలీయులు అంటే ఎవరండి? దేవుడు ప్రత్యేకపరుచుకున్న జనాంగము ఇజ్రాయేలీయులు కదా. దేవుడు తన కొరకు ఎందుకు అన్యజనులైన ఐగుప్తులను ఎందుకు ఎంచుకోనలేదు? ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధికులు, వాళ్ళు దేవుని మాటను వినని వారు దేవునికి అవిధేయతలు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ యొక్క ధర్మం ఏదో, వాళ్ళ యొక్క ఈ యొక్క ప్రపంచ నీతి ఏదో దాని ప్రకారంగా వాళ్ళు జీవించేవాళ్ళు. కాబట్టి వాళ్ళని ఎన్నుకొనలేదు, అన్యజనుల్ని, ఐగుప్తీయుల్ని ఎన్నుకోలేదు. కానీ ఇజ్రాయెల్ని ఎందుకు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు? ఆయనకు ఒక జనాంగం కావాలి, ఆయన మాటలను వినే పిల్లలు కావాలి. అందుకనే ఆయన ఇజ్రాయేలీలను
ఐగుప్తు బానిసత్వం నుండి ప్రత్యేకపరుచుకొని ఆయన ప్రేమను వాళ్ళకి చూపించాడు. కానీ వాళ్ళు విననొల్లని వారైరి. ఆయన మాటను ప్రతి తరములోనూ ప్రవక్తల ద్వారా చెప్పించాడు. ఎంతోమంది ప్రవక్తలను పంపించాడు, కానీ వాళ్ళు వినలేదు. ప్రవక్తల్ని చంపేశారు. దేవుని మాటలను తీసుకొచ్చిన ప్రవక్తలనే వాళ్ళు ప్రతి తరంలో వాళ్ళని చంపేశారు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ముష్కరులారా అంటే హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. ఈ యొక్క వాక్యంలో మనం ఉన్నామా? ఈ యొక్క స్టెఫను చెబుతున్న మాటల్లో మనం ఉన్నామా? అలాంటి స్వభావం కలిగి ఉన్నామా? దేవుని మాటలను వినక, దేవుని మాటలకు చెవిని ఇవ్వక, మన హృదయాలను బండగా చేసుకొని ఉన్నామా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మనము దేవుని నమ్ముకున్నామంటే, దేవుని క్రీస్తును అంగీకరించి ఉన్నామంటే మనలో మార్పు రావాలి. మనలో ఏ మార్పు ఉంది చెప్పండి? ఎలాంటి మార్పు? నాలో ఈ మార్పు ఉన్నది. నేను క్రీస్తును అంగీకరించిన తర్వాత నేను పాపము చేయకుండా, పాపపు మాటలు మాట్లాడకుండా, దుర్భాష మాట్లాడకుండా, అమర్యాదగా ఉండకుండా నేను ఉన్నాను అని చెప్పగలిగే ఎవరైనా ఉన్నారు? ఏ క్రైస్తవుడైనా ఉన్నాడా? బయట కాకండి, మన సంఘంలో ఉన్నారా? ఎవరైనా చెప్పగలరా? ధైర్యంగా చెప్పగలరా? చెప్పండి. చెప్పలేరు. ఎందుకంటే అది మన బలహీనత అది. కానీ మన బలహీనతని మనం త్రోసిపుచ్చుకోలేం, దానినే కంటిన్యూ చేయలేం, దానిలోనే కొనసాగలేం. దేవుని మాట అంటే అది మార్పు రావాలి, స్పందించాలి, దేవుని మాటకు స్పందించాలి. నేను ఇక పాపము చేయను, పశ్చాత్తాపపడాలి. ఆ పశ్చాత్తాపం మనలో ఉందా? ఇజ్రాయేలీలో లేదు, యూదుల ఆ తెగ వరకు లేదు. అందుకనే యూదులు కూడా, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వాళ్ళు కూడా ఆ యొక్క మార్గాన్ని, దేవుని మార్గాన్ని మతంగా మార్చేశారు. దానిని మతంగా మార్చి యూదా మతంగా వాళ్ళు ఫాలో అయ్యారు. మతంలో ఇలాంటివి ఉండవు. మతంలో ఏముంటాయంటే ఆచారాలు ఉంటాయి. వాళ్ళు మనిషిలో ఉన్న చెడ్డ స్వభావం గురించి వాళ్ళు ఏది పట్టించుకోరు. నువ్వు ఇలా చెయ్యాలి, ఈ పండగలు చెయ్యాలి, ఇలా ఆచరించాలి, ఇవి చెయ్యాలి, అవి చెయ్యాలి అంటారే కానీ నీ మనస్సు, నీ హృదయము దేవుని ఎదుట పరిశుద్ధంగా లేదు, నీ పొరుగువాని ఎదుట నీ మనస్సు మంచిగా లేదు అనే మాటలు వాళ్ళు చెప్పరు. మతంలో ఉండేది అదే. మతంలో నువ్వు ఎలా అయినా ఉండు, నువ్వు ఎలా అయినా తిరుగు, నీ ఇష్టంగా బ్రతుకు, కానీ దేవునికి ఈ పండుగలు మాత్రం ఆచరించు, దేవునికి చెల్లించాలని చెల్లించు అనే ఉంటుందే. కానీ మనసును మార్చే దేవుని మాటలు మాత్రం ఆ రోజుల్లో యూదా మతంలో లేదు. కాబట్టి మనము క్రీస్తును అంగీకరించిన మనము, క్రీస్తు యుగంలో ఉన్న మనము వారికి ప్రత్యేకంగా ఉండాలి. యూదులు పోగొట్టుకున్న ఆ రక్షణనే అన్యులైన మనకు దక్కింది. వాళ్ళు తిరస్కరించారు కాబట్టి, యేసును వాళ్ళు తిరస్కరించారు కాబట్టి, యూదులు తిరస్కరించారు కాబట్టి ఆ రక్షణ అన్యులైన మనకు దక్కింది. ఆ రక్షణ మనకు ఎంత అదృష్టమో తెలిసిన, యేసు ప్రభు వారు ఒక సందర్భంలో చెప్తారు, నశించిన దానిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చెను. నశించినది ఎవరు? ఏది నశించిపోయినది? ఇజ్రాయేలు నశించిపోయారు, వాళ్ళ కొరకే మొదటగా వచ్చింది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, మన కొరకు రాలేదు. ఆయన శరీరధారిగా వచ్చింది ఇజ్రాయేలీల కొరకే. అందుకనే ముత్యములు తీసి కుక్కల ఎదుట వేయకూడదని చెప్తాడు. ముత్యములు అంటే ఆయన మాటలు, జీవపు మాటలు ఎవరి కొరకు? ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఇజ్రాయేల్ కొరకు. వాళ్ళు తృణీకరించారు కాబట్టే, యేసును తృణీకరించారు కాబట్టే
ఆ వాక్యం, ఆ రక్షణ సువార్త, రక్షణ ఆ యొక్క నిత్య జీవపు మాటలు మన దగ్గరకు వచ్చింది. మనం అన్యులైన మన దగ్గరకు వచ్చింది. వాళ్ళు కానీ తృణీకరించకపోతే, యేసుక్రీస్తును వెంబడించుంటే యూదులందరూ, మనకు రక్షణ వచ్చేది కాదు. కానీ దేవుడు పక్షపాతి అనుకుంటారా? ఈ విషయంలో పక్షపాతి అనుకుంటారా? అనుకోలేం. ఆయన పక్షపాతి కాదు. అందరూ రక్షింపబడాలి అనేదే ఆయన యొక్క చిత్తం. అందరూ, ప్రపంచ మానవులు అందరూ రక్షింపబడాలి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనంలో చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం చదువు. దేవుడు పక్షపాతి కాదు. ఆయనకు పార్షియాలిటీ లేదు. యూదులకు మాత్రమే రక్షణ ఉంటుంది అని ఆయనకు పక్షపాతం లేదు. అన్యులు, మిగతా వాళ్ళకంతా రక్షణ లేదు అని చెప్పలేదు. మొదట శరీరధారిగా వచ్చింది ఏమో యూదుల కొరకే వచ్చాడు, ఇజ్రాయేల్ కొరకే వచ్చింది ఆయన. ఎప్పుడైతే ఆయన శిలువ మరణము పొంది పునరుద్ధానుడై వచ్చాడో అప్పుడు అన్నాడు, ఇజ్రాయేల్ సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాడు. ఎప్పుడు అన్నాడు? ఆయన బోధించేటప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పలేదు ఈ మాటను. శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు? నేను నశించిన దానిని వెతికి రక్షించడానికి, అంటే యూదుల కొరకే నేను వచ్చాను అని చెప్పాడు. ఇజ్రాయేల్ కొరకే నేను వచ్చాను అని చెప్పాడు. ఆయన ఎప్పుడైతే పునరుద్ధానుడై శిలువ మరణము పొంది సమాధి చేయబడి 3వ దినమున లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతూ శిష్యులకు ఏం ఆజ్ఞాపించాడు? యూదులకు అందరికీ వెళ్ళి సువార్త ప్రకటించన్నాడా? సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించని అన్నాడా? సర్వలోకం అంటే యూదులు, గ్రీసు దేశస్థులు, అన్యులు, ముస్లిములు, ఎవరు, అన్ని మతస్థుల వాళ్ళు, ఈ ప్రపంచంలో మానవులు సృష్టించుకున్న అన్ని మతస్థులకి, అన్ని జనాంగానికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఇప్పటికీ వాళ్ళు యేసుక్రీస్తును తృణీకరించారు కాబట్టి, యూదులు తృణీకరించారు కాబట్టి వాళ్ళు మనోనేత్రములు మోయబడి ఉన్నవి. ఇప్పటికీ వాళ్ళు మెస్సియా వస్తాడు ఇంకా కలగంటున్నారు. మెస్సియా వస్తాడు, రాజుగా వస్తాడని. మెస్సియా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2023 సంవత్సరాలు. మనం ఇప్పుడు 2024లో ఉన్నాం. ఏప్రిల్ కూడా అయిపోతుంది. 2024 ఏప్రిల్ కూడా వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరాలు అయినా కూడా యూదులు ఇంకా ఏ భ్రమలో ఉన్నారు? మెస్సియా వస్తాడు, చూసారా? వాళ్ళకి ఆ రక్షణ భాగ్యము లేదు. కానీ రక్షణ పొందుకున్నాము అని చెప్పుకుంటున్న మనలో ఏ మార్పు ఉంది? దేవుని ఎంతగా మనము ప్రేమిస్తున్నామో, దేవుని వాక్యానికి ఎంతగా విధేయత చూపుతున్నామో అని ఆలోచిస్తున్నామా? దేవుని వాక్యానికి విధేయత చూపించినట్లయితే మనలో పగ ఉండదు, మనలో అమర్యాద ఉండదు, మనలో దూషణ ఉండదు, మనలో ద్వేషాలు ఉండవు, మనలో చెడు అలవాట్లు ఉండవు, మనలో వేషధారణ ఉండదు. ఇవేవి ఉండవు. ప్రతి ఒక్కరిని, సంఘంలో ప్రతి ఒక్కరిని గౌరవిస్తాము, ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడతాము, వాక్యాన్ని గురించి మాట్లాడతాము, వాక్యాన్ని గురించి చర్చించుకుంటాము. వీళ్ళ విషయాలు, వాళ్ళింటి విషయాలు, వీళ్ళింటి విషయాలు, వీరి విషయాలు, లోక విషయాలు కానీ ఏవి మాట్లాడము. ఎందుకంటే వాటితో సంబంధం లేదు. మనం వాటి నుండి బయటకు వచ్చేసాం, ప్రత్యేకించబడ్డాం. అందుకనే ఈ లోక మర్యాదను అనుసరింపక అని పౌలు గారు అంటారు. ఎవరు? మనమా. ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను అనుసరిస్తూ మనం దేవునిలో
ఏమి భక్తి కలిగి ఉన్నాం ప్రియులారా? ఒకసారి ఆలోచించండి. ఏమి భక్తి కలిగి ఉన్నాం? మనము దేవుని వాక్యము ఎంతగా వింటున్నా ఆ వాక్యము మనలో ఏమి పని చేస్తుంది? పని చేయకపోతే మన హృదయాలను దేవుని వాక్యానికి ఇవ్వడం లేదు అని అర్థం. దేవుని వాక్యానికి మనం స్పందించడం లేదు. అదే ప్రియులారా. కాబట్టి ఇక్కడ ముష్కరులారా 7వ అధ్యాయము, మళ్ళీ రండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఈ పరిస్థితి అప్పుడే కాదు, ఇప్పుడు కూడా జరుగుతున్నది. సంఘంలో, ప్రతి సంఘంలో జరుగుతున్నది. పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మనము ప్రతి విషయంలో పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నాము. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? దేవుని వాక్యమును ఎదిరించుచున్నాము. దేవుని వాక్యమును పెడచెవిన పెడుతున్నాము. దేవుని వాక్యానికి మనము స్పందించడం లేదు ప్రియులారా. అందుకనే మనలో కలహాలు ఉన్నాయి. కానీ ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసి, ఇద్దరు విశ్వాసులు, ముగ్గురు విశ్వాసులు కలుసుకుంటే దేని గురించి మాట్లాడాలి? లోకం గురించి మాట్లాడాలనా? పక్కింటి వారి గురించి మాట్లాడాలనా? పొరుగు వారి గురించి మాట్లాడాలనా? వాళ్ళెలా, వీళ్ళలా అని వాటి మాట్లాడాలనా? ఆ మాటలు ఎలా ఉండాలి? వాక్యాన్ని గురించి మాట్లాడాలి, ప్రభువుని గురించి మాట్లాడుకోవాలి, రక్షణ గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు మనం ఏమి నేర్చుకున్నామో, ప్రభువుని గురించి ఏమి తెలుసుకోవాలని తపన ఉండాలి. కానీ ఆ రోజుల్లో ఏం జరిగింది తెలిసిన? ఇజ్రాయేల్ కాలంలో దేవుని పిల్లలైన వాళ్ళ మధ్యలో వాళ్ళు ఏమి మాట్లాడుకుంటున్నారు అనేది కూడా దేవుడు చెప్తున్నాడు. ఆ మాట చూస్తే మనకి చాలా సిగ్గు అనిపిస్తుంది. చూడండి, ఇర్మియా కాలంలో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథము, ఆ రోజుల్లో ఇజ్రాయేలీలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది, ఏమి మాట్లాడతారు అనేది దేవుడు చెప్తున్నాడు. ఎవరండి? నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నానని ఎవరు చెప్తున్నది? దేవుడు చెప్తున్నాడు. చూడండి, పనికి మాలిన మాటలు ఎవరనేది దేవుడు అంటున్నాడండి, మనిషి అనడం లేదు. ఎవరు చెప్తున్న మాటలు? దేవుడి సాక్షాత్తు సృష్టికర్తే, మనను సృజించిన సృష్టికర్తే మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారని? దేవుని పిల్లలు అయిన ఇజ్రాయేలీలు. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, వారు పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. మళ్ళీ నేనేమి చేసితనని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒక్కడను లేకపోయెను. పశ్చాత్తాపపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? నేను ఈ తప్పు చేశాను అని బయట చెప్పుకోని అవసరం లేదు. నేను పొరుగు వారిని దూషించాను, నేను పొరుగు వారికి హాని కలిగించాను, అయ్యో నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అని దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడి ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారా? అసలుకి పశ్చాత్తాపం అంటేనే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తెలియకనే చాలా తప్పులు చేస్తున్నారు. అన్యులైతే మనం బయట చూస్తాం, వాళ్ళు ఏదైనా చేసినా ఏది తెలియనట్టుగా ఉంటారు. తప్పు చేసినా కూడా వాళ్ళు చేసిందే కరెక్ట్ అని వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అరే ఇది తప్పురా చేసిందంటే అంతే, దానికి ఆన్సర్ ఉండదు. కానీ మనం అలా కాదండి, పశ్చాత్తాపపడాలి. మనం పశ్చాత్తాపపడి మళ్ళీ అదే చేయకూడదు. క్షమాపణ యేసుక్రీస్తు క్షమాపణ ఇస్తాడు. కానీ చేసిన తప్పునే చేస్తుంటే క్షమాపణ ఉండదు.
ఎప్పుడైతే ఇజ్రాయేలును దేవుడు విడిచిపెట్టాడో, అలానే సంఘాన్ని కూడా ఏ వ్యక్తికైనా అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన ఎవ్వరిని విడిచిపెట్టాడు. అందుకని ఆయన పక్షపాతి కాదు. మోషేని ఒక సందర్భంలో విడిచిపెట్టాడా? ఒక సందర్భంలో ఆ బండను కొట్టమంటే ఏం చేశాడు ఆయన? మోషే మాట్లాడమంటే కొట్టాడు. అక్కడ అవిధేయత చూపించాడు. కాబట్టి ఆ అవిధేయత వలన ఆయన కనాను దేశానికి వెళ్ళలేకపోయాడు. దేవుడు అనుమతించలేదు. కానీ ఎందుకు? మోషే ఆయన ఇష్టానుసారుడైన, ఆయన తన ఇల్లంతటిలో నమ్మకస్తుడే కదా. ఆయన చెప్పాడు కదా, సాక్ష్యం ఇచ్చాడు కదా దేవుడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. కానీ ఎందుకు కనానుకి ఆయనను కనానులు అనుమతించలేదు? తప్పు చేశాడు కాబట్టి ఆయనకు పక్షపాతం అనేది లేదు. ఆయన ఎదుట క్రైస్తవులే నా పిల్లలు, ఇంకా వేరెవరు నా పిల్లలు కాదు, ఇజ్రాయేలీలే నా పిల్లలు, అన్యులు నా పిల్లలు కాదు అనే పక్షపాతము లేదు. అందుకనే అందరూ ఆయన పిల్లలే, అందరూ మారు మనసు పొందాలి. అందుకని ఇంతవరకు ఆయన దీర్ఘశాంతముతో ఉన్నాడు. ప్రతి మనిషి పట్ల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. మీ పట్ల, నీ పట్ల, నా పట్ల, ఇక్కడున్న ప్రతి ఒక్కరి పట్ల ఏం కలిగి ఉన్నాడు? దీర్ఘశాంతము. ఇప్పుడు మారుతాడు నా కుమారుడు, ఈరోజు మారుతాడు, ఈ క్షణం మారుతాడు అని దీర్ఘశాంతంతో ఉన్నాడు. ప్రియులారా, ఆయన ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో ఉంటే ఎందుకు ఇంకా ప్రపంచం ఈ యొక్క సృష్టి నశించిపోకుందంటే ఆయన యొక్క దీర్ఘశాంతము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఆయన యొక్క ప్లాన్, ఆయన యొక్క చిత్తం ఏమై ఉన్నదో చూడండి. మనుషుల పట్ల ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము ఎవరికైనా ఇక్కడ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము ఉన్నదా? 25-26 సంవత్సరాలుగా వాక్యం వింటున్న మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము ఉన్నదా? సత్యాన్ని నేర్చుకోవాలి, సత్యాన్ని అనుభవించాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని ప్రకటించాలి, సత్క్రియలు చేయాలి అనే ఒక ప్రయాస ఎంతమందిలో ఉన్నది? ఒకసారి ఆలోచించండి. ఇది దేవుని హెచ్చరిక మాటలు ప్రియులారా. దేవుడు హెచ్చరిస్తున్నాడు. పౌలు ఎలా సంఘాన్ని హెచ్చరించాడో అలానే దేవుడు ప్రతి సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు తన మాటల ద్వారా. కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి, అపోస్తుల కార్యం, మళ్ళీ రండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 52వ వచనంలో, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి. చూడండి, ప్రతి ఒక్కరిని ఇజ్రాయేలీయుల చరిత్ర చూస్తే ప్రతి ఒక్క ప్రవక్తని వాళ్ళు భయంకరంగా హింసించారు. ఎందుకు? ఏ పాపం చేశారు వాళ్ళు? ఏ తప్పిదం చేశారు వాళ్ళు? మీరు చెడు మార్గంలో వెళ్తున్నారు, మంచి మార్గంలోకి రండి అని చెప్పడం తప్ప, మీరు అన్యుల వలె విగ్రహారాధన చేస్తున్నారు, అది దేవునికి హేయకరమైన కార్యము, అసహ్యకరమైన కార్యము, అది చేయకూడదు, దేవుడు చేయొద్దన్నాడు కాబట్టి మీరు అది చేస్తున్నారు, మీరు అది చేయొద్దని చెప్పడం తప్ప, మీరు పాపము చేస్తున్నారు అంటే అన్యులతో వ్యభిచరిస్తున్నారు అని అది చేయకూడదని చెప్పినది తప్ప, ఇలా దేవుని గురించి వాళ్ళ పాపాల గురించి హెచ్చరిస్తున్న ప్రవక్తలందరినీ తరతరములో వాళ్ళు చంపారు ప్రియులారా. హింసించి చంపారు. చూడండి, మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి.
యేసుక్రీస్తు మెస్సియా వారి కొరకు వస్తాడని ప్రతి ఒక్క ప్రవక్త ప్రకటిస్తూనే వచ్చాడు. యెషయా ప్రకటించాడు, ఇర్మియా ప్రకటించాడు, హెస్కేలు ప్రకటించాడు. చిన్న చిన్న ప్రవక్తలందరూ మెస్సియాను గురించి ఆయన రాబోతున్నాడు. ఎందుకంటే దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు మొదట. కానీ ఆ దేవుడు మాట్లాడిన, ఆ ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఆఖరికి ఆయనే స్వయంగా దిగి వచ్చేశాడు. అవునా? ఇది ఎంతమంది నమ్ముతున్నారు చూడండి. ఆయనే స్వయంగా ఆయన మాటలను స్వయంగా ఆ మాటలే ఈ భూమి మీదకి వచ్చేసాయి. మనుషుల ద్వారా మాట్లాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, ఆ మాటే డైరెక్ట్గా మనిషి దగ్గరకు వచ్చేసాయి. నమ్ముతారా? మీరు అందరూ నమ్ముతారు? ఎవరెవరు నమ్ముతారు చూడండి. దేవుడు స్వయంగా ఆయనే ఈ భూమి మీదకి వచ్చాడు, తన మాటలను వినిపించాడు, ఇప్పుడు కూడా వినిపిస్తున్నాడు అనేది ఎవరు నమ్ముతారో చెప్పండి. ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరా? ఎవ్వరు నమ్మరా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆ కుమారుడు ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ఎవరో కాదు, సాక్షాత్తు దేవుని వాక్యము. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య నివసించెను. అయిపోయింది. ఇప్పుడు బైబిల్ ద్వారా నివసిస్తున్నాడు మన మధ్య, వాక్యము ద్వారా నివసిస్తున్నాడు మన మధ్య. ఆ వాక్యం మనలో పనిచేస్తుందా? మన మధ్య నివసిస్తున్న యేసుక్రీస్తు మాటలు మన హృదయములో పనిచేస్తున్నాయా? ఎంతమందిలో పనిచేస్తున్నాయి ప్రియులరా? మనలో పనిచేస్తూ ఉంటే, ఆ వాక్యాన్ని మన హృదయంలో ఆ వాక్యం పనిచేస్తూ ఉంటే మన యొక్క స్వభావము మారిపోతుంది. మారిపోయి ఉండాలి. ఇంతవరకు స్వభావం అలా ఉంది, పాప స్వభావము అలానే ఉంది. కానీ మనము దేవునిలో క్రైస్తవులుగా చలామణి అయిపోతున్నాము. అంత్యోక్యలో అన్యజనులు అపోస్తలులు చూసి ఏమన్నారు? వాళ్ళే చెప్పుకున్నారా మేము క్రైస్తవులమని? ఒకసారి చూడండి. అంత్యోక్యలో అన్యజనులు అపోస్తలులు చూసి ఏమన్నారో చూడండి. 11వ అధ్యాయంలో ఉంటుంది. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం. 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. కానీ మనం ఈరోజు మేము క్రైస్తవులండి అన్ని జనులకు చెప్పుకుంటాం, గర్వంగా చెప్పుకుంటాం. మేము క్రైస్తవులం. మీరు ఎవరండి? మేము క్రైస్తవులం మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ ఎవరు చెప్పారు? అన్యజనులు శిష్యులను చూసి మొట్టమొదటగా వీరు క్రైస్తవులు, వీరు క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు కాబట్టి వీరు క్రైస్తవులు అని అన్యజనులు సర్టిఫికేట్ ఇచ్చారు. అన్యజనులు సర్టిఫికేట్ ఇచ్చారు క్రైస్తవులు అని. కానీ మనం ఈరోజు క్రైస్తవులను చెప్పుకుంటాం. కాబట్టి ఎందుకు? మన స్వభావము మారలేదు. మన స్వభావం మారలేదు. మనం బైబిల్ పట్టుకుంటే క్రైస్తవులు అయిపోతామా? బైబిల్ను పట్టుకోవడం క్రైస్తవ్యం కాదు. బైబిల్ మనల్ని పట్టుకోవాలి.
మనల్ని పట్టుకునే విధంగా మనం నడుచుకోవాలి. మన జీవితంలో మార్పు ఉండాలి, మన మాటల్లో మార్పు ఉండాలి, మన స్వభావంలో మార్పు ఉండాలి, మన హృదయంలో అంతకంటే మన మనస్సు మారాలి. ఎప్పుడైతే మన మనస్సు మారుతుందో మనలో ప్రేమ, ఆత్మఫలాలు ఫలించడం ప్రారంభిస్తాయి. ఆత్మఫలాలు. యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా రక్షకుడు. యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మనము వ్యక్తిగతంగా ఏమేమి చేస్తున్నామో, ఏ పాపములు చేస్తున్నామో మనమే జవాబుదారీ. అందరం కాదు. మనం అందరం చెప్పి ఎస్కేప్ అవ్వలేం. హవ్వములాగా సాతానే నన్ను తినమనింది, సర్పమే నన్ను తినమనింది ఆ పండుని అని మనం చెప్పి ఎస్కేప్ అవ్వలేం. ప్రతి వ్యక్తికి తాను చేసిన పాపములకు తానే బాధ్యుడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. గట్టిగా చదువుతారా? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఎప్పుడు మారు మనసు ఉండదో అప్పుడు ఏమవుతుంది? గొడ్డలి వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరి మీద గొడ్డలి ఉన్నది తెలుసునా? మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇది దేనికి? మంచి ఫలము. ఇది బాప్తిస్మం ఇచ్చే యోహాను అప్పుడు ఆ రోజుల్లో ఎవరిని చూసి అంటున్నాడు? అక్కడ నీళ్ల బాప్తిసం తీసుకోవడానికి, తమ పాపములు ఒప్పుకొని బాప్తిసం తీసుకోవడానికి వస్తున్న యూదులను ఉద్దేశించి అంటున్నాడు. యూదులు ధర్మశాస్త్రాన్ని బాగా పాటించేవాళ్ళు కదా. ఎందుకు వాళ్ళని ఉద్దేశించి అంటున్నాడు? ఎందుకంటే వాళ్ళ హృదయాలు దేవుని ఎదుట సరైనది కాదు, వాళ్ళు పాపంలో ఉన్నారు. అందుకనే ఇక్కడ బహువచనం వాడలేదు ప్రియులరా. ఇంకోసారి చదవండి. అక్కడ ఆ వాక్యాన్ని ఎంత ఖచ్చితంగా అది మనం చదవాలని చూడండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. ప్రతి చెట్ల వేరున అంటే ప్రతి మనిషి జీవితంలో ఉంది. కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును అన్నాడు. అన్ని చెట్లును అనలేదు. ప్రతి చెట్టు అంటే ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి. అందుకని వ్యక్తిగతంగా మనము మన పాపాలకి మనమే బాధ్యులము. మనం ఎస్కేప్ అవ్వలేం. వాళ్ళు చేస్తున్నారు తప్పులే, లోకంలో ఎవరు తప్పు చేయలేదా, నేను చేసే తప్ప అనే సాకులు చెప్పి ఎస్కేప్ అయిపోతుంటాం. వాడు చేస్తున్నాడే, వాడు చేసే తప్పు కదా. నీ పాపంలో కొరకు నీవే బాధ్యుడు, వాడు కాదు. నీ పాపములకు నువ్వు సాకు చెప్పి వాడు చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తున్నానని చెప్పి ఎస్కేప్ అవ్వలేదు. వాడు చేసిన దానికి వాడికి ఫలము దక్కుతుంది, శిక్ష పడుతుంది. కానీ నీవేం చేస్తున్నావు? యేసుక్రీస్తు ప్రభువారు అదే అడుగుతున్నాడు. మనము చనిపోయిన తరువాత దేవుని దగ్గర అందరూ రారు, ఒక్కొక్కరుగానే వెళ్తారు. ఆయన అడుగుతాడు, నా కొరకు నువ్వు ఏం చేశావు, ఎలా బ్రతికావు అని అడుగుతాడు. ఏం చెప్తావు? వాళ్ళంతా బ్రతకలేదు ప్రభు, అందుకే నేను కూడా బ్రతకలేదు. అయితే వాళ్ళంతా నరకంలో వెళ్తారు, నువ్వు కూడా వెళ్ళు అంటాడు. అంతే కదా. కాబట్టి ప్రతి ఒక్కరితో యేసుక్రీస్తు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి రక్షకుడు. ఇప్పుడే కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును ప్రతి చెట్టు అన్నాడు. అన్ని చెట్లు అనలేదు, అన్నీ నరకంలో వేయబడతాయి అని, నరకంలో వేయబడతాయని చెప్పడం లేదు ఇక్కడ ఆ యొక్క పదాన్ని యొక్క వ్యాకరణం, ఆ యొక్క సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి చెట్టు అన్నాడు. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో అంటే ఫలించని అంటే మారు మనసు పొందని, మార్పు లేని.
మార్పు లేని ప్రతి చెట్టును నరకబడి ఏం చేయబడుతుంది? అగ్నిలో వేయబడును. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తమ హృదయాలను యేసుక్రీస్తు వైపుకు త్రిప్పుకోవాలి. ఆయన మాటలకు స్పందించాలి, మార్పు చెందాలి, మార్పు రావాలి. ఆ మార్పు కోసమే దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్షమించండి, 2వ పత్రిక. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, ఎవ్వడును నశింపక. చూసారా? నోవహు కాలం ముందు ఆయనకు ఉన్న ఉగ్రత, కోపము ఇప్పుడు లేదండి. ఆ రోజుల్లో ఉన్న కోపం, అప్పుడు చేస్తున్న ఆదాము తర్వాత ఆ తరం చేసిన పాపానికి ఆ నీళ్లతో మొత్తాన్ని నాశనం చేశాడు. భయంకరమైన విపరీతమైన కోపం పాపం అంటే. ఆ విపరీతమైన కోపం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే దీర్ఘశాంతం ఉంది, కరుణ, కృప ఉంది. ఎందుకంటే మనిషి యొక్క పాపంలో ఇమీడియట్గా అతను పాపం నుండి బయటికి రాలేడు కాబట్టి ఆయనకు ఒక సమయాన్ని ఇస్తున్నాడు. ప్రతి మనిషికి అవకాశం ఇస్తున్నాడు మారడానికి. అప్పుడు అవకాశం లేదు. నోవహు జలప్రళయంకు ముందు ఆ తరాన్ని మొత్తాన్ని అన్నిటినీ నీళ్లతో నాశనం చేశాడు. ఎంత కోపం ఉంటే చూడండి, ఎంత భయంకరమైన విపరీతమైన కోపం ఉంటే దేవునికి. అప్పుడున్న తరాన్ని ఒక్కరు, ఆ యొక్క 8 మంది తప్ప, నోవహు కుటుంబము తప్ప మిగతా అది కూడా వాళ్ళు దేవుని ఎదుట నీతిమంతుడుగా, నోవహు నీతిమంతుడు కాబట్టి ఆయన వలన ఆయన కుటుంబం కూడా రక్షింపబడిందే. కానీ ఆయన కూడా పాపము అనీతిమంతుడుగా ఉంటే మనము ఈ పాటికి ఇక్కడ ఉంటాము. నోవహు కుమారుల ద్వారా దాన్ని జనం మళ్ళీ విస్తరించడం ప్రారంభించింది. హాము, షేము, యాపెతు నోవహు తరం నుండి వచ్చిన వాళ్ళమే మన అందరం. ఇంకా వాళ్ళ యొక్క కుమారుల తరం నుంచి వచ్చిన వాళ్ళమే, సంతానం నుండి వచ్చిన వాళ్ళమే మనం అందరం. కాబట్టి మనము దేవుని యొక్క మాటకు ఎంతగా విధేయత చూపుతున్నాము. ఆ మార్పు, దేవుని మాటలు విన్న తరువాత ఆ మాటలు మనలో ఎంతగా పనిచేస్తుంది, మనము ఎలా స్పందించాలి. మనము ఇంకా లోక సంబంధమైన వారిగా మనం ఉంటే దేవుడు మనల్ని క్షమించడు. దేవుడు పక్షపాతి కాడు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. దేవునికి పక్షపాతము లేదు. దేవునికి పక్షపాతము లేదు. క్రైస్తవులందరూ ఎంత పాపం చేస్తున్నా, వీళ్ళు నా బిడ్డలు, అన్యులు ఎంత పాపం చేస్తున్నా వాళ్ళని నా పిల్లలు కాదు, వాళ్ళని శిక్షిస్తాను అనే ఒక పక్షపాతం లేదు. అందరూ ఆయనకు పిల్లలే. అందరూ మారు మనసు పొందాలనే ఆయన ఎదురు చూస్తున్నాడు దీర్ఘశాంతముతో. ప్రియులారా, కాబట్టి దేవుని మాటలు వింటున్న మనలో స్పందన రావాలి. పనికి మాలిన మాటలు మనము మాట్లాడుకొనకూడదు. ఆ రోజుల ఇశ్రాయేలు కూడా పనికి మాలిన మాటలే. దేవుడు ఏదో మనిషి రాసింది కాదు ఈ మాటలు, సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నారు. దేవుడే వాళ్ళతో వ్యక్తిగతంగా ఆయన జీవించాడు. ఇశ్రాయేలుతో ప్రతి చోట, ప్రతి విషయంలో వాళ్ళతో వ్యక్తిగతంగా ప్రవక్తల ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. తరతరాలు మాట్లాడుతూనే ఉన్నాడు. అంత ప్రేమ. వాళ్ళు తృణీకరించినా వాళ్ళు వెంట వెళ్తూనే ఉన్నాడు. వాళ్ళకి బుద్ధి చెప్తూనే ఉన్నాడు. వాళ్ళు తప్పిపోయినప్పుడంతా అన్యుల్ని వాళ్ళపైన యుద్ధం చేయించేది, వాళ్ళ నుండి మళ్ళీ రక్షించేది, వాళ్ళకి బుద్ధి చెప్పడం, ఇంకా ఎన్నో చేశాడు. కానీ వాళ్ళు మారలేదు.
ఆఖరికి యేసుక్రీస్తు వచ్చినా కూడా ఆయన తునీకరించారు. యేసుక్రీస్తుని యూదులే కదా చంపింది, యూదులే కదా చంపింది. చూడండి లాస్ట్గా ఆఖరి వచనం ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 52 చదవండి. మీ పితరులు ప్రవక్తలో ఎవనిని హింసింపక యుండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. మీరును ఎవరు? మీరు యూదులు. యూదులు ఎవరు? దేవుని పిల్లలు, ఇజ్రాయేలు. సాక్షాత్తు దేవుణ్ణే, వాళ్ళు ఏ యెహోవా దేవుణ్ణి అయితే వాళ్ళు ఆరాధిస్తున్నారో ఆయననే వాళ్ళు హత్య చేశారు, సిలువకు అప్పగించారు, అన్యజనులకి అప్పగించారు, రోమన్స్కి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొన లేదని చెప్పిరి. ఇజ్రాయేలుకి ఇవ్వబడింది ధర్మశాస్త్రము, వాళ్ళు దానిని అనుసరించలేదు, దానిని పాటించలేదు. దాంట్లో ఏముంది? నైతిక విలువలు ఉన్నాయి. అనైతిక విలువలు కాదు, నైతిక విలువలు ఉన్నాయి. నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ పొరుగు వారిని ఆశించకూడదు, ఇవన్నీ ఉన్నాయా 10 కమాండ్మెంట్స్లో? కానీ క్రొత్త నిబంధన క్రైస్తవులకు ధర్మశాస్త్రము. క్రొత్త నిబంధన క్రైస్తవులకు ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం, క్రొత్త నిబంధన అయిన ఈ ధర్మశాస్త్రాన్ని మనము ఎంతగా అనుసరిస్తున్నాము, ఫాలో అవుతున్నాము? ఎంతగా ఫాలో అవుతున్నాము? ఎందరూ ఫాలో అవుతున్నారు? నామకార్థంగా అనుసరిస్తున్నామా? నిజంగా అనుసరిస్తున్నామా? నిజంగా అనుసరిస్తున్నాము అంటే మనలో మార్పు రావాలి. ప్రతి ఒక్కరూ ప్రేమ చూపించాలి, పగ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, ప్రతి వారితో మర్యాద. అంటే లోకస్తులకి మనకి ఆ యొక్క డిఫరెన్స్ ఏంటంటే, వ్యత్యాసం ఏంటంటే, వాళ్ళకి వావి వరుసలు ఉండవు, మర్యాదలు ఉండవు, ఏమి ఉండవు, ఎలా పడితే అలా మాట్లాడతారు. కానీ మనము పద్ధతి కలవాళ్ళం, క్రమము కలిగి ఉన్న వారము. మాటల్లో కానీ, చేతల్లో కానీ, ప్రవర్తనలో కానీ, అన్నిటిలో ప్రవర్తన కలిగి ఉంటాం. కానీ ఒక్కొక్క సమయంలో మనం ఎలా మారిపోతామంటే, ఎలా మారిపోతాం? అన్యులలాగా ప్రవర్తిస్తుంటాం. ఇదేనా మనకు దేవుని నేర్పించేది? ఇదేనా మన దేవుడు మనకు నేర్పించేది? ఇదేనా? యేసుక్రీస్తుని మనం ఇందుకైనా నమ్ముకున్నాం? ప్రత్యేకింపబడిన వారమైతే మనం ప్రత్యేకంగా ఉండాలి. ఈ మాటలు ఒక్క నోటితోనే, దేవుని మాటలు ఒక్క నోటితోనే దూషణ మాటలు రావచ్చా? రావచ్చా అండి? రావచ్చా? చెప్పండి. రాకూడదు. కానీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? దేవుని మాటలు మనలో లేదు. కాబట్టి ప్రియులారా, ఈ సందర్భంలో దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, దేవుని మాటను మనము ధిక్కరించకూడదు. దేవుని మాటలకు మనం స్పందించాలి. ఆ స్పందనకు తగిన ఫలాలు మనం ఫలించాలి. ఎవ్వరికి శత్రువులు కాదు. ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే అన్నీ. ఒక్కసారి ఈ యొక్క ప్రాణము ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఏమీ ఉండదు. పగ ఉండదు. నరకంలో పగ, ద్వేషాలు అన్నీ ఉంటాయా? అక్కడ ఒక పని ఉంటుంది, పళ్ళు కొరుకుట. ఏముంటుంది? ఏడ్చుట, పండ్లు కొరుకుట. అక్కడ ద్వేషాలు ఎవరిపైన ఏ ద్వేషాలు ఉండదు, పగలు ఉండదు, ఏ పని ఉండదు. ఒక పని తప్ప. కాబట్టి ఇక్కడ ఉన్నంత వరకు ఎందుకు ఇలాంటివన్నీ? క్రైస్తవులలో మనలో చేంజెస్ రావాలి, మార్పు రావాలి. ఆ మార్పే దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ మారు మనసు పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము ప్రతి ఒక్కరూ పొందుకోవాలి, అనుభవించాలి. సత్యాన్ని అనుభవించి ఆ సత్యాన్ని గురించిన జ్ఞానాన్ని తెలుసుకొని సువార్తను ప్రకటించే వారముగా ఏకమవ్వాలి. అదే దేవుడు కోరుకుంటున్నది. ముందుకు రావాలి. నేను చేస్తాను. సాతాను యొక్క పని ఏంటి తెలుసునా? గర్వాన్ని తీసుకొచ్చేదే సాతాను యొక్క పని.
నువ్వే నాకంటే పెద్ద గొప్పవాడివా? నీకే అంతా తెలుసా? మాకు తెలీదా? ఇదేం మాటలు? సాతాను మాటలు. నాశనమునకు ముందు గర్వము నడుచును. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనం. అంతే కదా? నాశనమునకు ముందు ఏం నడుస్తుంది? గర్వము. అంటే నాశనానికి వెళ్ళకముందు వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? గర్వంతో నిండిపోయి ఉంటారు. అది ఎవడి లక్షణం? సాతాను లక్షణం. వాడు గర్వంతో నిన్నుకున్నాడు కాబట్టే పరలోకము నుండి, దేవుని సింహాసనం నుండి, దేవుని యొక్క పరలోకం నుండి దేవుడు అతన్ని తోసివేశాడు. అందుకని వాడు మన దగ్గరికి వచ్చేసాడు, వచ్చి మనలో కూర్చున్నాడు. ఇప్పుడు ఈ లోకల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని తాకినా భయంకరమైన, అసలు టచ్ చేస్తే చాలు కోపం, గర్వం, అహంకారం, పొగరు. ఇవి ఎవరి లక్షణాలు? దేనికి సూచనలు? నాశనానికి. అవసరమా? మనం ఎప్పుడు చనిపోతామో తెలీదు, ఏ రోజు చనిపోతామో తెలీదు. కానీ ఎందుకు ఇవన్నీ? ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ ప్రేమతో ఉండాలి. దేవుడు అదే ప్రేమనే కోరుకుంటున్నాడు. ఆయన పిల్లలమైతే ప్రతి ఒక్కరిలో ప్రేమే శాశ్వతము. ప్రేమే శాశ్వతం. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క సందేశంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, దీర్ఘశాంతము. ఆయన ఎలా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడో మనము కూడా అన్ని విషయాల్లో దీర్ఘశాంతము కలిగి ఉండి అందరి పట్ల ప్రేమను చూపించేవారముగా, మనము వాక్యాన్ని గురించి చర్చించేవారముగా, నేర్చుకునేవారముగా ఉండాలే. కానీ ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో చెప్పినట్లు పనికి మాలిన మాటలు మనము మాట్లాడకూడదు. ఎప్పుడైతే అలా మాట్లాడతామో దేవునికి అయిష్టలమవుతామో, సాతాను పిల్లలముగా ఉంటాము. మీరు మీ అపవాదియగు సాతాను సంబంధులు అని యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 8:44లో చెప్పినట్టుగా మనము సాతాను పిల్లలుగా ఉండాలన్నా దేవుని పిల్లలుగా ఉండాలని మనం ఆలోచించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన తండ్రి ఈ మంచి సమయంలో మీ విలువైన జ్ఞానపు మాటలను, మాకు బుద్ధి కలిగించే మాటలను మేము విని ఉన్నాము తండ్రి. సర్వశక్తుడా తండ్రి, ఈ మాటలను మేము విన్న ప్రతి ఒక్కరిలో తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో ఒక స్పందన కలుగు చేయండి తండ్రి. వాళ్ళు స్పందించి మారు మనసు కలిగి మార్పు చెంది తండ్రి మీ పాదాల చెంత చేరుటకు సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ, రాబోయే రోజుల్లో అనేక విషయాలను తండ్రి మీ యొక్క జ్ఞాన సంగతులను గురించి చర్చించుటకు, మాట్లాడుకున్నటకు సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ, మా ప్రభువును మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి